నమస్కారం. ఈరోజు ఇక్కడ మనం గ్రామ పంచాయతీ నిధులతో సీసీ రోడ్లు నిర్మాణానికి, అలాగే నుడా నిధులతో శ్మశానం వాటిక చుట్టూ రక్షణ గోడ నిర్మాణానికి మొత్తం 20 లక్షలు, అలాగే గుండలంపాలెంలో ఏవైతే శంకుస్థాపన చేసుకున్నామో వాటన్నిటికీ కూడా ఆ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులకి, కూటమి నాయకులకి, అధికారులకి, గుండలంపాలెం గ్రామ ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముందుగా గుండలంపాలెంకి ఇది వరకు వచ్చినప్పుడు నన్ను ఈ శ్మశానానికి గోడ అడగడం జరిగింది. చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు, రోడ్లు లేవని చెప్పారు, డ్రైన్లు లేవని చెప్పారు, ఇవన్నీ చాలా చెప్పారు. కానీ ఈ రోజు గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వంలో సర్పంచ్ మన తెలుగుదేశం తరఫున గెలిచిన ఆమె ఎంతో కష్టపడి ఒక్క రూపాయి కూడా 15th ఫైనాన్స్ అనే మాటకి అర్థమే తెలియకుండా ఏ పనులు చేసుకోలేక గెలిపించిన వాళ్ళకి న్యాయం చేయలేకపోయారని చెప్పి దిగులు పడుతున్న ఒక సర్పంచ్ గా మిగిలిపోకూడదని చెప్పి ఆమెకి ఈ సర్పంచ్ కాలం అయిపోయే లోపల 81 ఈ గుండలంపాలెంలో 89,18,000 రూపాయలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనం హెల్త్ సెంటర్ కానీ, హెల్త్ సెంటర్ కి మనకి ఇంచుమించు 36 లక్షల రూపాయలు హెల్త్ సెంటర్ కూడా ఇక్కడ రావడం జరిగింది. అందుకు స్థలం లేదన్న తర్వాత నాగేంద్రన్న పెద్ద మనసు చేసుకొని స్థలం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్న. మీ పూర్వీకులు స్థలం ఇచ్చిన పరంపరగా ఇస్తున్న మీరు కూడా దాన్నే కొనసాగిస్తూ చాలా మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచినందుకు కూడా మీకు నమస్కారం. అదేవిధంగా ఇప్పుడు ఇంకా కొన్ని పనులు కూడా చెప్పారు అమరేంద్ర. ముందుగా చల్లాయి అనాథులకి అక్కడ కాలువ గట్టు మీద ఉన్న వాళ్ళకి చదర పెడితే వాళ్ళకి స్థలం వస్తుంది, వాళ్ళు సరిగ్గా ఇల్లులు కట్టుకుంటారు అని చెప్తున్నారు. ఇమీడియట్ గా దాన్ని చదరపెట్టి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ, అలాగే ఎక్కడైతే స్థలం ఉందో దాన్ని ఎంఆర్ఓ గారిని, ఎంపీడీఓ గారిని కూడా దాన్ని ఒకసారి గుర్తించి వాళ్ళకి పట్టాలు ఇచ్చేదానికి, హరిజన వాళ్ళు పట్టాలు ఇచ్చేదానికి దాన్ని రెడీ చేయాలని చెప్పి కూడా మీకు వచ్చే నెలలో అవి మనం ఇవ్వాలని కూడా మీకు నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ మిగిలిపోయినున్న ఏ పనులు కూడా గుండలంపాలెంలో తప్పకుండా చేస్తాం. ఇంతకుముందు కూడా అమరేంద్రకి చెప్పాను, నీకేం పనులు కావాలో వచ్చి చేయించుకోవయా, నువ్వు అసలు అడగకపోతే నీకు పనులు ఎడ తెలుస్తాయని. దాంతో ఇప్పుడు వచ్చి పనులు అడిగి ఇవన్నీ కూడా చేయించుకుంటున్నారు. ఇక్కడున్న నాయకులు ప్రతి ఒక్కరూ కూడా గుండలంపాలెం ఇంకా ముందుకెళ్లాలని, అభివృద్ధి చెందాలని కోరుకుంటుండే ప్రతి ఒక్క నాయకులకి, సురేష్ కానీ అలాగే మన అమరేంద్రకు కానీ అందరికీ కూడా, ఈ స్థానిక నాయకులకు అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాబోయే రోజుల్లో గుండలంపాలెంని ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్పి మీకు అందరికీ నేను మాటిస్తున్నాను. తప్పకుండా అదే విధంగా మనం అందరం నడుచుకుందామని కూడా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.